సో సింపుల్‌గా మ్యాప్‌ని డిఫైన్ చేయాలంటే ఇట్ ఈస్ అన్ అరే మెథడ్ దట్ లెట్స్ యూ ట్రాన్స్‌ఫార్మ్ ఈచ్ ఎలిమెంట్ ఆఫ్ ఎన్ అరే అండ్ రిటర్న్స్ ఎ న్యూ అరే ఆఫ్ ద సేమ్ లెంగ్త్ వితౌట్ చేంజింగ్ ద ఒరిజినల్ వన్. సో ఒరిజినల్ అరే టచ్ అవ్వలేదని చెప్పాను కదా! దాని అర్థం ఏంటంటే ఇప్పుడు కన్సోల్ డాట్ లాగ్ ఒరిజినల్ నంబర్స్ అరేని లాగ్ చేస్తా. చూసారా ఒరిజినల్ అరే ఎలా ఉందో ఎగ్జాక్ట్‌లీ ఇప్పటికీ అలాగే ఉంది. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. Mutating the original array can lead to unexpected bugs because the same data might be used elsewhere. So instead we create a fresh array. అర్థమైందా? రియల్ వరల్డ్‌లో మనకి ఒరిజినల్ అరే కాపీ ఎప్పుడు ఉంచుకోవాలి. ఎందుకంటే ఇట్ మైట్ బి రిక్వైర్డ్ టు యూజ్ సమ్‌వేర్ ఎల్స్ రైట్? దట్ మేక్స్ మ్యాప్ రియల్లీ పవర్‌ఫుల్. ఇట్ గివ్స్ అస్ ఇమ్యూటబిలిటీ బై డిఫాల్ట్. డైరెక్ట్ మనం ఈ ఎంప్టీ డబుల్ అరే క్రియేట్ చేయకుండా ఈ పుష్ ఇవేమి వాడకుండా అదే దానంతట అదే కొత్త అరే ట్రాన్స్ఫార్మ్ చేసి దీంట్లో ఈ వేరియబుల్‌లో పెట్టేసింది రైట్? రియల్ వరల్డ్‌లో ఈ నంబర్స్ అరే యూజ్ చేసుకొని మళ్ళీ ఇంకొక రిక్వైర్మెంట్ ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ట్రిపుల్డ్ చేయాలనుకుందాం అనుకోండి. ఓకే. ఇదే కాపీ పేస్ట్ చేస్తున్నా. సో వేర్ ట్రిపుల్డ్ సేమ్ నంబర్స్ అరే యూజ్ చేసుకున్నాము. ఓకే. మల్టిప్లై ఇంటూ 3 కదా ట్రిపుల్డ్ అంటే. ఇప్పుడు కన్సోల్ లాగ్ ట్రిపుల్డ్ చేస్తా. కామెంట్ చేసి పెడతా కన్సోల్ డాట్ లాగ్ ట్రిపుల్డ్ రైట్? సో వాల్యూస్ ట్రిపుల్ అయినాయి కదా! అండ్ మన ఒరిజినల్ అరే చూద్దాం మళ్ళీ. నంబర్స్ అరే చూడండి. సేమ్ ఇంకా అలాగే ఉంది.